మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు నేడు గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11:30 ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంతో కలిసి ఇప్పటికే గోవాకు చేరుకున్నారు. అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం ఉండడంతో అటు ఏపీ నుంచి పలువురు టీడీపీ ఎంపీలు, పార్టీ శ్రేణులు గోవాకు చేరుకున్నారు. 3 రాష్ట్రాలకు గవర్నర్లు నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము ఇటీవల ఉత్తర్వులు చేయగా గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజును ఖరారు చేశారు. గవర్నర్ గా నియామకం కావడంతో టీడీపీ పార్టీకి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే అశోక్ గజపతిరాజు టీడీపీ సీనియర్ నేత, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా 1978లో అశోక్ గజపతిరాజు జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరి ఇప్పటి వరకు కొనసాగారు.